ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ముంబై వెళ్లనున్నారు. కొంతకాలంగా భుజాల కండరాల నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం పవన్ కళ్యాణ్ చికిత్స పొందనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ముంబై వెళ్లనున్నారు. కొంతకాలంగా భుజాల కండరాల నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు కూడా సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పవన్ కళ్యాణ్ రేపు ముంబై పర్యటన ఖరారు కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక గత 15 రోజుల క్రితం ముంబై వెళ్ళినప్పుడు అక్కడ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత అత్యవసరంగా వైద్యశాలలో జాయిన్ కావాలని చెప్పినా గానీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జాయిన్ కావడానికి అవకాశం లేకపోవడంతో ఏపీ రావడం జరిగింది. ఇప్పుడు ముంబైలోనే తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రేపు సాయంత్రం ముంబైలోనే హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరగనున్నది. అయితే గతంలో వారాహి యాత్ర జరిగినప్పుడు భుజాలకు సంబంధించినటువంటి గాయాలు కావడము, వెన్నుముక నొప్పి ఉన్న నేపథ్యంలో రెండు భుజాల మధ్య ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ముంబైలోనే కోకిలాబెన్ వైద్యశాలలో ఆయనకి తప్పనిసరిగా వైద్యం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు అక్కడ అడ్మిట్ అయ్యి చికిత్స చేయించుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం కావడం జరిగింది. అంటే గతంలోనే ఈ వైద్యం చేయించుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నా కానీ అధికారిక షెడ్యూల్ ప్రకారము అలానే ప్రయాణ బడికలు ఎన్నింటిని దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసినట్లయితే గనక రేపు ముంబై పర్యటన ఖరారు కావటము, ముంబై పర్యటనకి వెళ్ళి అక్కడ కోకిలాబెన్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి వైద్యం చేయించుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే చూసుకున్నట్లయితే గనక ఈ పర్యటన నేపథ్యంలోనే ముందుగానే ఈ రోజు సాయంత్రము జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య ఎమ్మెల్యేలు అలానే ఎంపీలు అందరితో కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ భేటీ కావడం జరిగింది. అంటే ఈ భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ పైన క్లారిటీ రావడమే కాకుండా రేపు వెళ్తే గనక మినిమం వారం రోజులు, అంటే వారం రోజుల పాటు అక్కడనే వైద్యశాలలో చికిత్స చేయించుకునే అవకాశం కూడా ఉన్నట్లు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అంటే తాజా రాజకీయ పరిస్థితులు అలానే చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో అభివృద్ధి పనులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆయన ఎమ్మెల్యేలకు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు దిశ నిర్దేశం చేసి తర్వాత ముంబై వెళ్తారు, ముంబైలో వైద్యం చేయించుకుంటారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. భుజాల కండరాలతో నొప్పితో బాధపడుతున్నాయి కాకుండా అతనికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, గతంలో ఎన్నికల సమయంలో విరివిరిగా సభల్లో పాల్గొని కార్యకర్తలు అభిమానుల తాకిడితోటి గాయాలు కావటము, అవి పైకి తగ్గినా గానీ లోపల ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ చికిత్స అవసరమైంది. రేపు సాయంత్రము ముంబై చేరుకొని ముంబైలోనే వైద్యశాలలో ఆయన చికిత్స చేయించుకుంటాడంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనుక ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.